అంబేద్కర్ అందరి వాడట, బాబాసాహెబ్ను కొన్ని వర్గాలకే పరిమితం చేయడం బాధాకరమట. అబ్బా బాబా బాబా బాబా, ఇది చేసింది ఎవరో తెలుసా? మీ అయ్యా కేసీఆర్. ఎంత దారుణం! అంబేద్కర్కి వాస్తవంగా ఆర్ఎస్పి లేకుంటే నిన్న కేటీఆర్ మొక్కకపోతుండే అంబేద్కర్కి. ఎందుకంటే ఈయనకు వీళ్ళ అయ్యా కేసీఆర్కు అంబేద్కర్ అంటే గౌరవం లేదు, భారత రాజ్యాంగం అంటే గౌరవం లేదు. భారత రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ అంటే ఇంకా అసలే వాస్తవంగా వీళ్ళు ఏంటంటే అంబేద్కర్ను వాడుకుంటారు, అంబేద్కర్ని వాడుకుంటారు తప్ప, ఓట్ల కోసం వాడుకుంటారు తప్ప ఏం లేదు. ఈరోజు అంబేద్కర్ విగ్రహం పెట్టడానికైనా, లేదంటే ఆ సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడానికైనా కానీ కేవలం ఓట్ల కోసం తప్ప ప్రేమ లేదు. నిజంగా ప్రేమ ఉంటే మరి నిన్న కేసీఆర్ ఎందుకు కనీసం అంబేద్కర్కి నివాళులర్పించలేదు? అక్కడికి వచ్చి ఆయననే కట్టిండు కదా పెద్ద విగ్రహం, మరి అక్కడ రావచ్చు కదా, లేకపోతే ఫామ్ హౌస్లోనే మరి దండేయచ్చు కదా. అంటే అంబేద్కర్ అంటే మీ అయ్య గౌరవం లేదు, అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగం అంటే అసలే గౌరవం లేదు, అందుకే రాజ్యాంగాన్ని మార్చాలన్నాడు మీ అయ్య. గుర్తుపెట్టుకో కేటీఆర్, మీ అయ్య ఏమన్నాడు? రాజ్యాంగానే మార్చాలి, ఇంకా తుప్పుపడ్డ రాజ్యాంగం అని అంటా ఉన్నాడు. ఆ రాజ్యాంగం ద్వారా నువ్వు పదవులు అనుభవిస్తా ఉన్నావు. ఆ రాజ్యాంగం ద్వారా ఆ రాజ్యాంగం ప్రమాణం చేసి మీ అయ్య ముఖ్యమంత్రిగా 2 సార్లు ప్రమాణం చేసిండు. ఆ రాజ్యాంగాన్ని మారుద్దాం అనుకున్నారు మీరంతా, దొంగలంతా కూడా. వల్లమాలిన ప్రేమ, బయటికేమో ఇట్లుంటుంది, లోపల మాత్రం దొంగలు వీళ్ళంతా. అంబేద్కర్ అంటే అసలు గౌరవం లేదు, అవమానిస్తూ ఉంటారు వీళ్ళంతా కూడా. ఇలాంటి వాళ్ళు నమ్మనే నమ్మొద్దు అని చెప్పి కూడా నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను.